హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు ఆండ్రాయిడ్ టిప్స్ గురించి నేర్చుకుంటారు. 7 టిప్స్ అవేంటో ఇప్పుడు చూద్దాం. నేను చెప్పబోయే ఈ 7 టిప్స్ వలన మీ ఫోన్ స్పీడ్ ఇంక్రీస్ అవుతుంది మరియు బ్యాటరీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మొదటిగా టిప్ 1. ఇప్పుడు చూడండి, మన మొబైల్ పోయిందనుకోండి. మన మొబైల్ పోయినా కానీ వాళ్ళకి మన మొబైల్ కాంటాక్ట్గా ఉంచాలనుకుంటే ఏం చేయాలనుకుంటే సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళి సెక్యూరిటీకి వెళ్ళండి. సెక్యూరిటీకి వెళ్ళి ఇక్కడ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనుకోండి. ఇక్కడ మనం రాయొచ్చు, ఇష్టం ఉన్నది రాయొచ్చు. ఒకవేళ మన మొబైల్ పోయిందనుకోండి, వాళ్ళకి దొరికిందనుకోండి, ఇఫ్ యూ ఫైండ్ మై మొబైల్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అని చెప్పి మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చామనుకోండి, వాళ్ళకి లాక్ తీయకుండా కానీ ఏర్పడిపోద్ది. కాబట్టి వాళ్ళు మన మొబైల్ కింద దొరికితే ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనకి ఇవ్వచ్చు. నేను చూపిద్దాం అనుకున్నా కానీ లాక్ వేస్తే స్క్రీన్ రికార్డ్ అనేది జరగదు, స్టాప్ అవుతుంది. కాబట్టి మీకు చూపించడం లేదు. మీరు ట్రై చేయండి, వస్తుంది. ఇప్పుడు చూడండి, టిప్ 2. మన ఫోన్ ఉంది, ఛార్జింగ్ తొందరగా కావాలనుకోండి అండ్ ఛార్జింగ్ ఎక్కువసేపు చేయాలనుకుంటే ఏంటంటే, మనము ఏరోప్లేన్ మోడ్ పెట్టినాం అనుకోండి. ఏరోప్లేన్ మోడ్ పెట్టి ఛార్జింగ్ పెడితే ఎక్కువ తొందరగా ఛార్జింగ్ అవుతుంది మరియు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏరోప్లేన్ మోడ్ పెట్టినప్పుడు కాల్స్ కానీ పోవడం రావడం కానీ ఉండదు, ఇవి గమనించగలరు. ఇప్పుడు థర్డ్ టిప్. ఇప్పుడు బ్యాటరీని సేవ్ చేయాలనుకున్నాం అనుకోండి. బ్యాటరీ సేవ్ చేయాలనుకుంటే ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ మనం తీసేయడం మర్చిపోతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా పెట్టుకోవాలనుకుంటే సెట్టింగ్స్కి వెళ్ళి కిందికి వచ్చేస్తే ఇక్కడ మనం మోర్ చేస్తే ఇందులో డెవలపర్ ఆప్షన్స్ ఉంటాయి. డెవలపర్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. డెవలపర్ ఆప్షన్ క్లిక్ చేసి కిందికి వెళ్తే లాస్ట్కి కిందికి వచ్చేయండి. ఇక్కడ చూడండి, డోంట్ కీప్ యాక్టివిటీస్ అని ఉంది కదండి. ఈ ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏమైనా అప్లికేషన్ని బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాటిని యాక్టివిటీస్ అన్నీ స్టాప్ అయిపోతాయి. కాబట్టి మన బ్యాటరీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. మరియు మేము ఇంపార్టెంట్ అప్లికేషన్స్ని పెట్టుకోవాలనుకుంటే, అంటే బ్యాక్లో రన్ కావాలనుకుంటే అన్నీ ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్లో పెట్టుకోవచ్చు. 4 అయితే 4, 3 అయితే 3, 2 అయితే 2, 1 అయితే 1 ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది ఫోర్త్ టిప్ చూడండి. ఇప్పుడు ఏమన్నా మనం ఇక్కడ జూమ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇట్లా జూమ్ అయింది. ఇలా ఓపెన్ చేస్తాను. ఇక్కడ సెట్టింగ్ను జూమ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ అలా జూమ్ అయింది. ఇలా జూమ్ కావాలంటే ఏం చేయాలంటే, మన సెట్టింగ్స్కి వెళ్ళి యాక్సెసిబిలిటీ అని ఉంటుంది, అందులో అది ఓపెన్ చేయాలి. ఇది కూడా ఇందులోనే ఉంటుంది. ఓకే, యాక్సెసిబిలిటీ ఓపెన్ చేసి ఇందులో మనకి మ్యాగ్నిఫికేషన్ అని ఉంది చూడండి. దీన్ని పెట్టడం ద్వారా మనము ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ జూమ్ చేసుకోవచ్చు. ఇది ఆన్ ఉంది కాబట్టి ఆన్ చేస్తే మనం ఎక్కడ జూమ్ చేయాలనుకుంటే అక్కడ జూమ్ అవుతుంది. కాకపోతే దీన్ని త్రిబుల్ టైం అంటే 3 సార్లు నొక్కడం వల్ల స్క్రీన్ అనేది జూమ్ అవుతుంది. ఎక్కడ జూమ్ చేయాలనుకుంటే అక్కడ జూమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫిఫ్త్ టిప్ అనేది చాలా యూజ్ ఉంటుంది. ఏంటంటే మనం ఫోన్ని లిఫ్ట్ చేయాలన్నా కట్ చేయాలనుకున్నా అని పవర్ కీని పెట్టుకోవడం. అంటే ఈ సెట్టింగ్స్ అనేది నా మొబైల్లో లేదు, ఇంతకుముందు మొబైల్లో ఉండే. సెట్టింగ్స్ని పెట్టుకోవాలంటే కాల్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆన్సరింగ్ అండ్ ఎండింగ్ అనేది ఉంటుంది ఆప్షన్. ఆ ఆప్షన్ పెట్టుకోవడం ద్వారా మనం కాల్ని రిసీవ్ చేసుకోవచ్చు అండ్ ఎండ్ చేసుకోవచ్చు మన కీని యూజ్ చేసి.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి సిక్స్త్ టిప్ చెప్తున్నాను. మన ఫోన్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఏం చేయాలి చూద్దాం. సెట్టింగ్స్కి వెళ్ళి మీ అబౌట్ ఫోన్ ఉంటుంది, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. అబౌట్ ఫోన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఏంటంటే బిల్డ్ నంబర్. ఈ బిల్డ్ నంబర్ని నొక్కండి. నో నీడ్ యు ఆర్ ఆల్రెడీ డెవలపర్ అంటే ఇది నేను డెవలపర్ ఆల్రెడీ ఉన్నా. డెవలపర్లో లేని వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని 7 times క్లిక్ చేయడం ద్వారా మీరు డెవలపర్ ఆప్షన్కి వెళ్తారు. వెళ్ళడం ద్వారా మీ ఫోను స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇంకొక టిప్ చూడండి. ఇందులోనే డెవలపర్ ఆప్షన్స్కి వచ్చేసి ఇందులో మీరు చూడండి ఈ 3 చూడండి, విండో యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అండ్ యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్. ఈ 3 ఆఫ్లో పెట్టడం ద్వారా కూడా మీ మొబైల్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి 10 పెట్టినాం అనుకోండి, 10 పెడితే స్లోగా వస్తుంది. అదే మొత్తం ఆఫ్ చేసినాం అనుకోండి మన ఫోన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఏమైనా డేటా యూజ్ చేస్తున్నారనుకోండి, డేటాని లిమిట్గా పెట్టుకోవచ్చు. అది ఎలా అంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసేసి మోడ్లోకి వచ్చేసి డేటా యూజెస్లోకి వచ్చేసి మీరు ఏదైతే పెట్టాలనుకుంటారో, ఎంత లిమిట్ పెట్టాలనుకుంటున్నారో అంత లిమిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంత లిమిట్ పెట్టుకున్న ద్వారా అంతకన్నా ఎక్కువ డేటా గిన యూజ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీకు డబ్బులు కట్ కాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.